అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. దీని యొక్క అర్థం మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మీ అందరి జీవితాలు వర్షించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. రబ్బి జిద్ని ఇల్మా. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాసురుడు, భూమి మరియు ఆకాశాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర మహాశివులారా, నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు కూడా నేను ఇస్లాం యొక్క ధర్మం ఔన్నత్యము, దాని యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసమే ఇప్పుడు దాకా వీడియోస్ చూస్తూ వచ్చాను. అదేవిధంగా మిగతా గ్రంథాల్లో ఉన్న విషయాలను కూడా సత్యాలను బయటికి తీసుకొచ్చి వాటిని గురించి కూడా చెబుతూ సృష్టికర్త అల్లాహ్ వైపు పిలవడం కోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ మొదటిసారిగా ఈరోజు మతోన్మాదుల మీద ఒక వీడియో పెడుతున్నాను. చూడండి, ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క మతాల మీద, వారి యొక్క మతం మీద అమితమైన ప్రేమ కలిగి ఉంటారు. ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. ముస్లింలు అల్హమ్దుల్లా తమ ఇస్లాం ధర్మాన్ని ప్రేమిస్తారు, క్రైస్తవులు క్రిస్టియానిటీ, అదేవిధంగా హిందువులు తమ యొక్క హిందూ మతాన్ని, జైనులు జైన మతాన్ని, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క మతాలను ప్రేమిస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్య దాదాపుగా నేను చూసుకుంటే సోదర మహాశులారా, నా విషయానికి వస్తే దాదాపుగా నాకు 19 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా నేను హిందూ మతంలోనే ఉన్నాను. నా యొక్క పుట్టుక రెడ్డి పుట్టుక, నేను రెడ్డిస్ యొక్క వర్గంలో చెందిన వాడిని, వన్నికాపు రెడ్డి నేను. సో అల్హమ్దుల్లా 19 ఏళ్ళ తర్వాత రీసెర్చ్ చేసి ఇస్లాం అంటే ఏంటి అనేది తెలుసుకుని అల్హమ్దుల్లా ఇస్లాంలోకి రావడం జరిగింది. కొంతమంది మతోన్మాదులు ఏం చెప్తున్నారంటే, ఆ మతోన్మాదుల గురించి ఇన్షాల్లా వివరిస్తాను. కానీ కొంతమంది మతోన్మాదులు ఏమంటున్నారంటే, ఈ ఇస్లాంలోకి స్వీకరించబడిన వాళ్ళు, హిందువుల నుంచి కానీ క్రైస్తవుల నుంచి కానీ ఇస్లాంలోకి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి పేగి మీద కత్తి పెట్టి బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది ఒక పచ్చి అబద్ధము తప్ప మరేమీ కాదు. ఇది ఒక పచ్చి అబద్ధం తప్ప మరేమీ కాదు. ఇస్లాం స్వీకరించిన వాళ్ళని నేను చాలామంది కలిశాను. ఇస్లాం స్వీకరించాక ఎవరు కూడా అలా చెప్పాల, అల్హమ్దులిల్లా. ఎందుకంటే ఇస్లాం అనేది సత్యం. ఇది సరే, దాని గురించి తర్వాత చెప్తాను. అసలు మతోన్మాదులు ఎలా తయారవుతున్నారు అంటే, ప్రతి ఒక్కరు కూడా ఉన్న ప్రేమ మతము, మతంలో నుంచి ఉన్మాదులుగా మారి మతోన్మాదులుగా తయారవుతున్నారు. మతోన్మాదులు ఎలా తయారవుతున్నారు? మతంలో నుండి బాగా ఉన్మాదం ఎక్కువైపోయి దాన్ని మతోన్మాదులుగా తయారవుతున్నారు. ఎటువంటి మతోన్మాదులు తయారవుతున్నారంటే, మన భారతదేశంలో, సరే మన ఆంధ్రలో చూసుకుంటే, ఆ యొక్క మతము ద్వారా మతోన్మాదులు వారి యొక్క మతాన్ని అడ్డుపెట్టుకొని అవతల వారు, అది ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సరే, వారి యొక్క కుటుంబీకులను నాశనం చేయడము, వారి యొక్క ఇళ్లను నాశనం చేయడము, వారి యొక్క ధనాన్ని, వారి ప్రాణాన్ని కూడా నాశనం చేయడానికి ముందంజలో ఉన్నారు ఈ మతోన్మాదులు. ఉదాహరణకి నేను ఒక వ్యక్తి గురించి చెబుతున్నాను. ఈ వ్యక్తి గురించి చాలా మందికి కూడా తెలుసు. తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ వ్యక్తి గురించి. వారు ఎవరంటే ఆయన రాధా మనోహర్ దాస్. నేను మీకు ఇప్పుడు ఒక వీడియో చాట్ చూపిస్తాను, చాలా జాగ్రత్తగా చూడండి. ఆయన నంబర్ కూడా చూడండి. ఇదిగోండి అతని నంబర్ ఇది, ఓకేనా? 9866957796 ఇతని నంబరు. ఇదంతా నేను చాట్ చేశాను. ఫస్ట్ మాట్లాడుతూ ఉండి చాలాసార్లు, సార్ మీరు నేను పెట్టిన వాయిస్ క్లిప్లు వినండి అని చెప్పాను. తర్వాత ఒకసారి మీరు కాల్ చేయండి సార్ అని చెప్పాను. వాయిస్ రికార్డులో కూడా చెప్పాను. చెప్పిన తర్వాత అతను నా నెంబర్ని బ్లాక్ చేశాడు. ఎప్పుడు బ్లాక్ చేశాడు అంటే 13 మార్చి, అదే 10 నుంచి 14 మార్చిలో బ్లాక్ చేశాడు. మెసేజ్ చేశాడు, చూసుకోవాలా. మరి అతనికి ఏం బుద్ధి పుట్టిందో, మరి ఏం కలిగిందో తెలియదు, కానీ మళ్ళీ నన్ను అన్బ్లాక్ చేశాక నేను మళ్ళీ అతని స్టేటస్ న్యూస్ రిప్లై ఇస్తుంటే, అతను నేను పెట్టేది ఏది దానికి సరైన సమాధానం చెప్పడు. ఏది కూడా సరైన సమాధానం చెప్పడు. దాని నుంచి కింద వస్తే కొన్ని పోస్టులు పెట్టాడు. నేనేమన్నానంటే, సరే సార్ మీరు ఒక్కసారి నాకు కాల్ చేయండి. చూడండి, మొత్తం ప్రతి ఒక్క దానికి నేను పెడతా వచ్చాను ఆయనకి రిప్లై. తర్వాత నేను ఒక వాయిస్ రికార్డు పెట్టాను. ఏమని, అది కూడా ఇప్పుడు వినండి. తర్వాత నేనేం చెప్పానంటే, సార్ నేను కాల్ చేశాను, మీరు బిజీగా ఉన్నారేమో, ఒకసారి కాల్ కూడా లిఫ్ట్ చేయండి సార్ అని చెప్పాను. కానీ ఏం చేశారు, బ్లాక్ పెట్టాడు. ఏం సార్ బ్లాక్లో పెట్టారన్నారు, అందుకే రెస్పాన్స్ లేదు. సో వాస్తవానికి మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాడ పైకి కనిపించేదంతా హుందాగా కనిపిస్తుంది. ఏమని, అబ్బా వీళ్ళు మా యొక్క హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చారు, హిందూ మతంలో పెద్ద పెద్ద విద్వాంసులని. కానీ నా ప్రియతమ హిందూ సోదరులారా, మీరు ఒక విషయం గమనించండి. వీళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఇతర మతాలను అడ్డుపెట్టుకొని వాళ్ళ పొట్ట నింపుకోవడం కోసము ఇస్లాం ధర్మం పైన అభాండాలు అవన్నీ వేస్తూ ఉన్నారు. కానీ ఏ నిజమైన హిందూ ఎవరంటే, ఇప్పుడు నేనున్నానండి,
నేను అల్హమ్దులిల్లాహ్ నేను నా కుటుంబం ఇస్లాం ధర్మం స్వీకరించాను. కానీ మా నాన్న తరపున వాళ్ళు, మా అమ్మ తరపున వాళ్ళు ఇంకా ఎవరు ఇస్లాం ధర్మం స్వీకరించలేదు. బట్ అల్హమ్దులిల్లాహ్ తెలుసుకున్నారు, అల్హమ్దులిల్లాహ్ యాక్సెప్ట్ చేశారు. కానీ వాళ్ళు ఏ రోజు కూడా నాతో ఎప్పుడు కూడా ఇస్లాం అంటే ఇలాంటిదని, ఇస్లాం అంటే ఇటువంటి మతం అని ఏ ఒక్కరు కూడా నాకు బ్లేమ్ చేయలేదు, ఏ ఒక్కరు కూడా చెప్పలేదు. దేనికి మా నాన్నగారి యొక్క అక్కగారు ఆమె ఆర్ఎస్ఎస్లో ఒక ముఖ్యమైన పోస్ట్లో కొనసాగుతున్నారు. వాళ్ళు ఒక ముఖ్యమైన ఒక అధికారిగా ఉన్నారు. వాళ్ళు కూడా ఏ రోజు కూడా నేను ఇస్లాం సందేశం అందజేసిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఎవరు కూడా ఇస్లాం ధర్మాన్ని ఈ విధంగా నువ్వు చెప్పినట్టు ప్రతి ఒక్క ముస్లింగా నాకు చెప్పే పని అయితే ఎవరు కూడా ఇస్లాం ధర్మాన్ని చెడుగా అభిప్రాయం చేసుకోరు అన్నప్పుడు నేను ఒక మాట అడిగాను మాతను. ఏమనంటే, మరి ఎందుకు కొంతమంది పర్టికులర్గా మతన్వాదులు ఇస్లాం మీద బుడత జల్లుతూ ఇట్లా కొనసాగుతున్నారంటే, వాళ్ళ పొట్ట కూటి కోసం అన్నారని. వాళ్ళ పొట్ట కూటి కోసము ఈ విధంగా ఇస్లాం పైన అబాండాలు వేస్తూ, ఇస్లాం పైన దుష్ప్రచారం చేస్తే బయట నుంచి డబ్బులు వస్తాయి. కొంతమంది ఉంటారు కదా ఇస్లాం అంటే పన్నులు, వాళ్ళేంది అబ్బా వీళ్ళు మేము చేయాల్సిన పని వెళ్ళి చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎంతో కొంత నగదు చెల్లించాలనే ఉద్దేశంతో వాళ్ళకి వేస్తూ ఉంటారు. వాళ్ళు దాన్నే కొనసాగిస్తూ దాన్నే పర్టికులర్గా వాళ్ళు ఎంచుకొని ఆ యొక్క వృత్తిని ఎంచుకొని ఇస్లాం పైన దుష్ప్రచారం చేస్తున్నారని మా అత్తగారే చెప్పారు అన్నమాట. సో వాళ్ళకి ఏమీ తెలియదు. నేను అతను పెట్టిన ప్రతి ఒక్క వీడియోకి నేను రిప్లై ఇస్తున్నాను. నేను కొన్ని ప్రశ్నలు అడిగాను, మీకు ఏందండి, ఎందుకు మీరు మీ యొక్క అసలు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు సోదర మహాశివారి, మతోన్మాదులు వారి యొక్క ఆస్తిపాస్తులు ఏమన్నా ఏ ముస్లింను లాక్కున్నాడా, లేకపోతే ఇంట్లో జొరబడేమన్నా వాళ్ళ యొక్క వస్తువులు అమూల్యమైన వస్తువుని పగలగొట్టారా, లేకపోతే బీరువా పగలగొట్టి నగలెత్తుకుపోయారా? ఏమీ చేయనప్పుడు ముస్లింల మీద మీకు ఎందుకు అంత కోపము, అంత ద్వేషము? చంపేయాలి, ఆ కుటుంబాలనే నాశనం చేయాలి. మతోన్మాదులు ఎలా ఉన్నారంటే తమ యొక్క కుటుంబాలు, వీరు నిజంగా వాళ్ళ యొక్క మతాలను ప్రేమించట్లేదు. నిజమైన వాళ్ళు హిందూ మతాన్ని ప్రేమిస్తున్నట్లయితే తన పొరుగువాడు ఎంత సంతోషంగా ఉన్నాడో అంత సంతోషంగా ఇంకా ఉండాలని చెప్పి అతను కూడా ఆశిస్తాడు. అంతేగాని ఎదుటి యొక్క కుటుంబాన్ని నాశనం చేసి నేను సంతోషంగా ఉండాలని ఏ యొక్క హిందూ బంధువు కూడా ఆలోచించడు. చాలామంది నాకు అర్థం కావట్లేదు. నేను 19 ఏళ్ళగా హిందూగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి మతోన్మాదులు నేను చూడలేదు. ఈ మధ్య కాలంలోనే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని అడ్డుగా పెట్టుకొని ఇస్లాం ధర్మాన్ని ఎంతగా దౌర్భాగ్యకరంగా మాట్లాడుతున్నారంటే, కానీ ఏ ముస్లిం కూడా అలా మాట్లాడలేదు. దానికి కారణం ఏం తెలుసా? ఎందుకు అలా మాట్లాడలేదు మీరు మాట్లాడినట్టు అంటే, అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా హామీమ్ అస్-సజ్దా 41వ సూరా 34వ వాక్యంలో ఒక విషయం తెలియజేయడం జరిగింది. యావత్ సమాజం అందరికీ, ఇది అందరికీ వర్తిస్తుంది, మానవులందరికీ వర్తిస్తుంది. కానీ పర్టికులర్గా ఇస్లాం స్వీకరించి అల్లాహ్ను విశ్వసించే వాడికి మాత్రమే ఈ వాక్యము ఎక్కువగా వర్తిస్తుంది. అల్లాహ్ తబారక వ తఆలా ఇక్కడ ఏం చెప్పాడంటే, మంచి చెడు ఎట్టి పరిస్థితుల్లో కూడా సమానం కాదు ప్రవక్త. చెడుని నువ్వు మంచి ద్వారా తొలగించవచ్చు. నీకు బద్ధ విరోధి, నీ శత్రువు ఎవరైతే ఉన్నారో, నీ శత్రువు నీకు బద్ధ విరోధి, అటువంటి వ్యక్తితో అయినా సరే నువ్వు మంచిగా ఉన్నావంటే అతని ప్రాణ స్నేహితుడు అవుతాడు. అల్లాహ్ తబారక వ తఆలా తెలియజేశాడు. సుబ్హానల్లాహ్. సో ఇస్లాం అంటే ఏంటి? నీకు బద్ధ విరోధి నీ శత్రువు అయినా సరే వాడితో నువ్వేం చేయాలి? మంచిగా ఉండాలి, వాడితో మంచిగానే మాట్లాడాలి, వాడిని మంచిగానే ట్రీట్ చేయాలి. వాడిని నువ్వు ద్వేషిస్తున్నాడని, వాడిని దూషిస్తున్నాడని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు అతనితో చెడుగా మాట్లాడవాకు, చెడుగా ఉండవాకని ఇస్లాం ధర్మం బోధిస్తుంది. అల్హమ్దులిల్లాహ్. ఇంకొక మాట అల్లాహ్ తబారక వ తఆలా చెప్పడం జరిగింది 6వ అధ్యాయం సూరా 108వ వాక్యంలో. అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, వారు ఆరాధిస్తున్న దేవీ దేవతను మీరు దూషించకండి. ఒకవేళ మీరు అలా దూషించారంటే వారు మితిమీరి అల్లాహ్ను దూషిస్తారు. కానీ ఏ ముస్లిం కూడా మీరు ఆరాధించే దేవీ దేవతను దూషించలేదు, మిమ్మల్ని తిట్టలేదు, మీ యొక్క పూర్వీకులను తిట్టలేదు. ఏమి తిట్టినప్పుడు కూడా మీరు ఇస్లాం ధర్మం మీద ఎంతగా విరుచుకుపడుతున్నారంటే కేవలం మీ పొట్ట కూటి కోసం విరుచుకుపడుతున్నారు తప్ప మరేమి కాదు. సో అల్హమ్దులిల్లాహ్, మీరు ఎన్ని చేసినా సరే ఇస్లాం ధర్మం మాకు బోధించింది ఒకే ఒకటి, అల్లాహ్ మీకు సన్మార్గం ప్రసాదించుగాక, అల్లాహ్ మీకు హిదాయత్ ఇవ్వుగాక, అల్లాహ్ తబారక వ తఆలా మీకు విశ్వాస మాధుర్యాన్ని ఇవ్వుగాక అని మాత్రమే మేము దువా చేయగలుగుతాం. అదే దువా నేను ఇప్పుడు కూడా చేశాను. అల్హమ్దులిల్లాహ్. సో అల్హమ్దులిల్లాహ్, మీరు ఎన్ని చేసినా సరే ఇస్లాంని ఎంతగా నాశనం చేయాలనుకున్నా అల్లాహ్ తబారక వ తఆలా సూరా అన్ఫాల్ 8వ వాక్యంలో తెలియజేయడం జరిగింది. అల్లాహ్ తబారక కపటలకు ఎంతగా సహించినదైనా సరే సత్యం సత్యంగా, అసత్యం అసత్యంగా
నిగ్గు తెల్లనిది అల్లా యొక్క కోరికను అల్లా తబారక తఆలా తెలియజేశాడు. అల్హమ్దులిల్లాహ్ ఎప్పుడు కూడా సత్యమే పైకి వస్తుంది. అల్లా తబారక తఆలా మీ అందరూ కూడా హిదాయత్ ఇవ్వాలని అల్లాతో నేను దువా చేస్తున్నాను. అల్లా మీ అందరూ కూడా సన్మార్గ భాగ్యం ప్రసాదించిన అల్లాతో దువా చేస్తున్నాను. అల్హమ్దులిల్లాహ్ ఇటువంటి రాధా మనోహర్ దాస్ గారు పైకి కనిపించడానికి బాగా కనిపిస్తారు, కానీ అతని దగ్గర ఏమీ ఇల్ము లేదు. నేను ఇప్పటికి ఎన్నిసార్లు మొత్తుకున్నాను, సార్ మీరు కాల్ చేయండి సార్, ఒకసారి మీతో మాట్లాడాలి, సార్ మీరు కాల్ చేయండి సార్, మీతో మాట్లాడాలి. ఎన్నిసార్లు ఆయన్ని రాధా మనోహర్ దాస్ గారిని ఎన్నిసార్లు మొత్తుకున్నా నాకు కాల్ చేయడు, కానీ ముందు బ్లాగ్లో పెట్టేస్తాడు నా ఫోన్ని. సో అల్హమ్దులిల్లాహ్ ఆయనకి ముఖ్యంగా అల్లాహ్ తబారక వతఆలా హిదాయత్ ఇవ్వాలి. అతన్ని అడిగాను డైరెక్ట్గా, ఏం సార్ మీ యొక్క ఆస్తులు తీసుకోపోయారంటే అవును తీసుకోపోయాడు. సరే మీ యొక్క ఆస్తులు ముస్లిం తీసుకోపోయాడున్నారు కదా, దాన్ని డాక్యుమెంట్ పెట్టమంటే రిప్లైలే. సో అల్హమ్దులిల్లాహ్ ఇలాగుంటారు. మన మధ్య ఏదైతే ఐక్యమత్యత ఉందో దాన్ని దెబ్బతీసి వాళ్ళ పట్టకూటి కోసం నింపుకోవాలని చూస్తున్నారు. అల్లాహ్ తబారక వతఆలా అటువంటి వ్యక్తులకి హిదాయత్ ప్రసాదించాలి. ఆమీన్. వహ్ము దావనా అల్హమ్దులిల్లాహ్.